ఈ నెల 17న మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా మీ ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలండి, కుబేరులైపోతారు. అలానే కాకుండా 2 నిమిషాల్లో మీ దరిద్రాలన్నీ కూడా పోయి మీకేంటంటే గనక డబ్బొస్తుందని చెప్పొచ్చు. చాలా అద్భుతమైన ఫలితాలను ఏంటంటే మీరు చూడగలుగుతారండి. చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి గుమ్మానికి ఖచ్చితంగా ఇది కట్టండి. గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఏం జరుగుతుందంటే మన ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అలానే కాకుండా మన ఇల్లు మనకు అనుకూలిస్తుందన్నమాట. తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి గుమ్మానికి ఎవరైతే ఇది కట్టుకుంటారో వాళ్ళ ఇంట్లోకి ఏంటంటే గనక లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట అండి. అందుకే ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని పరిహారం చేసుకోండి. నార్మల్గా చెప్పాలంటే గనక మనకేంటంటే ఈ నెల అంటే ఏప్రిల్ 17వ తేదీన శుక్ర అమావాస్య ఏర్పడుతుంది. అతీత శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగుండే అమావాస్య అనమాట. ఈ అమావాస్య ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే చెడుని తీసేసి మంచిని తెచ్చిపెట్టే అమావాస్యగా పరిగణిస్తారని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. అందుకే ఈ అమావాస్య రోజున మీరు ఎలాంటి పరిహారం చేసినా, ఏ పని చేసుకున్నా కానీ ఖచ్చితంగా ఏంటంటే గనక ఫలితాలు అయితే వస్తాయి. కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టుకుంటూ మీరేంటంటే కొన్ని పరిహారాలను పాటించండి. అలా చేసుకోవటం వల్ల ఏంటంటే మీ ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయండి. మనమంటే గిట్టని వారు మన ఇంటిపైన చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయోగాల వల్ల కూడా మనం చాలా సఫర్ అవుతాము. మనం బాగా బ్రతికినా కానీ చూసి ఓర్వలేని వారు మన చుట్టూదానే ఉంటూ ఉంటారు. వాళ్ళు కూడా ఏంటంటే కనుక మన మీద కుళ్ళుకోవటం, కుతంత్రాలు జరపటం, అలానే కాకుండా మన ఇంటిపైన చెడు ప్రయోగాలు చేయించడం, మన ఇల్లు మనకు అనుకూలించకుండా చెయ్యటం, అలానే కాకుండా మన ఇల్లు మనకు అనుకూలించకుండా ఉంటుంది కదా. అలాంటి వాటన్నిటికి కూడా చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేసి తీరాల్సిందే అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి శుక్ర అమావాస్య కదా, అయితే అతీత శక్తివంతమైనదనమాట. శుక్రవారం అమావాస్య వచ్చింది కాబట్టి మనకేంటంటే శుక్ర అమావాస్యగా పరిగణిస్తారు. అమావాస్య శుక్రవారం వచ్చిందంటే మనం ఏంటంటే కనుక ఆ రోజు నిష్ట నియమాలతో లక్ష్మీదేవిని పూజించాలి. ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవిని ఎవరైతే నిష్ట నియమాలతో పూజిస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఆ తల్లి ఏంటంటే కనుక తిష్ట వేసుకొని కూర్చుంటుందని శాస్త్రంలో చెప్పబడుతుంది. అంటే తిష్ట వేసుకొని కూర్చొని మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందన్నమాట. మన జీవితాన్ని కూడా మార్చేస్తుంది. మనకు అన్ని విధాలుగా కూడా అండి బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. మన జీవితంలో మనకి ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే గనక ఇబ్బందులు అనేవి లేకుండా చేయటానికి ఆ తల్లి మనకి ఏంటంటే గనక ఈ పూజని తీసుకొని ఆ తల్లి మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది. అందుకే ఆ రోజున ఉదయాన్నే లేచి శుచిగా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. శుక్రవారం అయినప్పటికీ కూడా నీళ్ళల్లో ఏంటంటే గనక కొద్దిగా ఉప్పురాళ్ళు వేసి ఇల్లంతా కూడా క్లీన్ చేయండి. ఇంట్లో పసుపు నీళ్లు ఖచ్చితంగా చల్లుకోండి. అమావాస్య రోజున ఏంటంటే గనక భూమిపైన ఎన్నో దుష్టశక్తులు ప్రవేశిస్తూ ఉంటాయన్నమాట. ఆ దుష్టశక్తుల చెడు ప్రభావం మన ఇంటి మీద పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఏంటంటే ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇంకా తర్వాత ఇంట్లో స్నానం చేయండి. స్నానం చేసే నీటిలో కూడా చిటికెడంత పసుపుని వేసుకొని చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఉతికిన వస్త్రాలు ధరించండి. ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. దేవుడి పటాలు ఏంటంటే గనక ముందు రోజు క్లీన్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత లక్ష్మీదేవిని దీపం, ధూపం, నైవేద్యంతో పూజించండి. ఆడంబరంగా కాకుండా మీ దగ్గర ఉన్న మన యొక్క శక్తి కొలది మనము దీపం పెట్టడం, చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టడం, లేదంటే 2 అరటి పళ్ళను పెట్టడం, ఇలా పూజ చేసేసుకుంటే సరిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందన్నమాట. కావున మర్చిపోకుండా ఏంటంటే కనుక పాటించుకోండి. ఇలా పాటించేసి అమ్మవారి అనుగ్రహానికి మీరు పాత్రలు కండి. ఆ తర్వాత మీరేంటంటే కనుక ఇంకా ఇంట్లో పూజ చేసుకుంటాం. ఎలాగో శుక్రవారం కాబట్టి దీపం పెట్టుకుంటాం. మనం ఎంత లేని వారైనా సరేనండి, శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం మనందరికీ తెలిసిందే కదా. ఎందుకంటే ఆ తల్లిని పూజిస్తేనే కదా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల సంపదలు మన సొంతం అవుతాయి. అందుకే ఇలా పూజించిన తర్వాత ఇంకా గుమ్మానికి ఇది కట్టండి. గుమ్మానికి ఎప్పుడు కట్టాలంటే కనుక సమయం, సందర్భం అంటూ ఏమీ లేదనమాట. శుక్రవారం కాబట్టి మంచిది ఇదే కదండి. కాబట్టి మీ ఇంటి గుమ్మానికి, మీ ఇంటి మెయిన్ సింహద్వారం ఉంటుంది కదా, అయితే అక్కడ ఏంటంటే కనుక ఇది కట్టండి. మన ఇంటికి మంచి రావాలన్నా మన గుమ్మం నుంచే వస్తుందండి, చెడు రావాలన్నా మన గుమ్మం నుంచి వస్తుందన్నమాట. గుమ్మం దగ్గర ఏంటంటే కనుక ఇది కట్టుకుంటే చాలండి, మన ఇంట్లోకి ఏంటంటే కేవలం మంచి మాత్రమే ఆకర్షిస్తుంది. ఈ చెడు ఉంటుంది కదా, ఇదంతా కూడా పోతుందన్నమాట. అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. అందుకే కొత్తది ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో ఒక కొబ్బరికాయ పెట్టి 2 నల్ల గవ్వలు పెట్టుకోండి. అలానే కాకుండా 1 స్పూన్ నవధాన్యాలు, చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు, 1 స్పూన్ అంతా టీ స్పూన్ అంతా గల్లులుపు, ఆ తర్వాత 5 చుక్కల అత్తరు. అయితే ఇక్కడ ఇది మీరు గుర్తు పెట్టుకోండి. నవధాన్యాలు నవగ్రహాలకు అంకితం చేయబడతాయి. గ్రహాలు శాంతిస్తేనే మనకేంటంటే మంచి జరుగుతుంది. ఇదంతా కూడా మనకు తెలిసిందే కదా. ఖచ్చితంగా నవధాన్యాలు ఉండాలి. మనం ఏంటంటే పునాది వేసేటప్పుడు బేస్మెంట్ వేసేటప్పుడు ఇలా ఏంటంటే కనుక పునాది వేసేటప్పుడు నవధాన్యాలు వేసి పూజ చేస్తాం కదా. కాబట్టి ఏంటంటే కనుక మన ఇంట్లో ఇలా ఇబ్బందులు రాకుండా ఉండాలంటే నవధాన్యాలు 1 చిన్న టీ స్పూన్ అన్ని తీసుకోండి. కొబ్బరికాయ ఏంటంటే కనుక దిష్టి దరిద్రం కోసం ఉపయోగిస్తాం కాబట్టి కొబ్బరికాయ తీసుకోండి. ఈ గల్లులుప్పు ఉంటుంది కదా, రాళ్ళ ఉప్పు అంటామా, ఆ ఉప్పును ఏంటంటే కనుక 1 చిన్న టీ స్పూన్ అంతా తీసుకోండి.
ఎందుకంటే దిష్టిని పోగొడుతుంది, దరిద్రాన్ని పోగొడుతుంది, అన్ని విధాలుగా కూడా మనకు కలిసి వచ్చేలాగా చేస్తుంది, నెగిటివ్ ఎనర్జీని కూడా దూరం చేస్తుంది అనమాట. అందుకే ఒక స్పూన్ తీసేసుకోండి సరిపోతుంది. ఆ తర్వాత నల్లగవ్వలు ఏంటంటే కనుక పూజా సోర్సులు లభిస్తాయి. ఇవి 2 తెచ్చుకున్న పర్వాలేదు, 4 పెట్టుకున్న పర్వాలేదు. వీటి వల్ల ఏం జరుగుతుందంటే కనుక చాతబడి భూతపేత పిశాసాలు ఎవరైనా ఏదైనా చేస్తే మన ఇంటి మీద పడకుండా ఉండటానికి ఇవేంటంటే కనుక అంటే ఒక రకంగా చెప్పాలంటే అవి అడ్డుకుంటాయి అనమాట. అందుకే 4 కానీ 2 కానీ నల్ల గవ్వలు ఖచ్చితంగా పెట్టాలి. కుంకుమ పసుపు మన ఇంట్లో ఉంటుంది కాబట్టి చిటికెడు తీసేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక అత్తరు ఉంటుంది కదా, అత్తరు ఏంటంటే కనుక తీసుకోండి. ఒకవేళ అత్తరు లేకపోతే రోజ్ వాటర్ కొంచెం అంతా ఇవన్నీ పెట్టిన తర్వాత కొద్దిగంత చిలకరించేసి మూట కట్టి ఆ మూటకు ధూపం చూయించి ఆ తర్వాత దాన్ని ఏంటంటే కనుక ఒక మేకు కొట్టి ఇంటి సింహద్వారము బయట వేలాడదీస్తే చాలు. ఇక మీ సుడి తిరిగినట్టే, మీ జీవితం మారిపోయినట్టే, మీ ఇంటి పరంగా మీకు ఏంటంటే కనుక అద్భుతంగా కలిసి వచ్చి మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయని కూడా మనం చెప్పొచ్చండి. కాబట్టి ఏంటంటే కనుక ఖచ్చితంగా ఆచరించండి. చిన్న పరిహారమే పెద్దగా ఫలితం వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక పెద్దగా ఫలితాలను కూడా పొందుతారని చెప్పొచ్చు. అతీత శక్తివంతమైన పరిహారం ఇది, చాలా మంది కూడా చేస్తారు. అలానే కాకుండా ఏంటంటే ఇదే పరిహారం మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేయించుకొచ్చుకున్నాం అనుకోండి, మనకి ఎంత డబ్బు ఖర్చు అయిపోతుందంటే కనుక వేలకు వేలు మనం పెట్టాలి. అది చేసిన తర్వాత 100% ఫలితం వస్తుందా అంటే రాదు. అది కొద్ది రోజులు బాగుంటుందో తర్వాత బాగుండదు. ఇప్పుడు మన చేతులతో మనం చేసుకున్నాం కదా నియమంతో, ఏంటంటే కనుక ఫలితం వస్తుందని మనకు ఖచ్చితంగా ఏంటంటే కనుక 3 నెలలే పనిచేస్తుంది. కొంతమందికి అయితే 2 నెలలే పనిచేయొచ్చు. అంటే మన ఇంటి మీద ఉండే చెడుని బట్టి ఇది పనిచేస్తుందండి. నిజం చెప్పాలంటే కనుక బయట చేయించుకునేదైనా అంతే, మనం ఇంట్లో చేసుకునేదైనా అంతే. బయట ఏంటంటే కనుక ఏదో అలా చేసేసి ఇస్తూ ఉంటారు. అంటే మనం అంటే గిట్టని వారు ఎవరైనా ఏదైనా చేస్తే మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా, మునులు సాధుల దగ్గరికి వెళ్ళి ఇలా చేయించుకొచ్చుకొని ఇంటి గుమ్మాలకు వేలాడ తీసుకుంటాం. దానికంటే మనం చేతులతో చేసుకుంటాం కాబట్టి బెటర్ అని చెప్పొచ్చు. కావున మీ ఇంటి గుమ్మం దగ్గర ఏంటంటే కనుక ఈ విధంగా కట్టేసి అప్పుడప్పుడు అండి మీరు ఏంటంటే కనుక ధూపం వేస్తూ ఉండండి. ధూపం చూయించండి వీలున్నప్పుడల్లా. ఒకవేళ లేకపోతే వదిలేయండి, కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా చూయించేసుకోండి, సరిపోతుందన్నమాట. ఇంకా 3 నెలల తర్వాత కానీ 2 నెలల తర్వాత కానీ తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుంది. లేదంటే పారే నీళ్ళల్లో కూడా వేసుకోవచ్చు. అలా కూడా మనకి ఏంటంటే కనుక మంచి చేకూరుతుంది. కానీ ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. తొక్కుట్లో మాత్రం వేయకండి. అందరూ తొక్కుతారు కాబట్టి ఎవరికి కూడా మన వల్ల హాని కలగకూడదు. కావున మనం ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని నమ్మకంతో ఆచరించవచ్చు అనమాట. చాలా శక్తివంతమైన పరిహారం, ప్రయత్నించుకోండి. ఆ తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా నిమ్మకాయ పరిహారం చేయండి. ఇది కూడా ఇంటి పరంగానే చేయొచ్చు. అంత బాగుంటుందండి. కాకపోతే ఏంటంటే కనుక మా ఇంట్లో ఉన్నట్టుండి గొడవలు స్టార్ట్ అవుతాయండి. ఆ గొడవలు ఏంటంటే కనుక పిల్లలు పోయి పెద్దవారి వరకు వస్తుంది. కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇదే జరుగుతూ ఉంటుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఈ యొక్క శుక్ర అమావాస్య రోజు ఒక తమలపాకుని తీసుకొని 1 స్పూన్ అంతా ఇక్కడ చూసే విధంగా గల్లుడుపు, ఆ తర్వాత నిమ్మకాయ, కుంకుమ, పసుపు అనమాట. ఇక్కడ కావాల్సింది వస్తువులే. ఇంతకు మించి మనకు పెద్దగా కావాల్సింది ఏమీ లేదు. అక్కడ మనం ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదనమాట. ఎంత చిన్నగా పరిహారం చూడండి, ఎంత బాగా ఉపయోగపడుతుందో మీరు ఒకసారి అంటే ఆలోచించండి. ఎంత మంచి ఫలితం వస్తుందో. అంత శక్తివంతమైన పరిహారం అండి. ఫలితం రాకుండా పోదు, ఖచ్చితంగా వస్తుంది. మార్పును ఏంటంటే కనుక మనం కళ్ళతో మనం చూస్తామన్నమాట. ఇంట్లో ఏంటంటే కనుక గొడవలు జరగకుండా ఉండాలన్నా, ఇంట్లో ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా, ఇల్లు మనకు అనుకూలించి ఇంటి వాతావరణం సరిగ్గా ఉండాలన్నా సరేనండి, మనం ఏంటంటే చేయవలసిన పరిహారం అనమాట. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. మనం ఏంటంటే కనుక నిమ్మకాయనే కదా, నిమ్మకాయ వల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ నిమ్మకాయ వల్ల చాలా జరుగుతాయండి. నిమ్మకాయల వల్ల ఏంటంటే కనుక మనకుండే ఇబ్బంది అంతా కూడా పోతుంది, బాధ అంతా కూడా పోతుంది, మనకు మంచి ఫలితాలు వస్తాయన్నమాట. మన ఇంట్లో గొడవలు తగ్గడానికి, మన ఇల్లు మనకు అనుకూలించడానికి, ఇంటి వాతావరణం ఏంటంటే గనక చక్కగా ఉండటానికి ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి మీరేంటంటే ఒక ప్లేట్ తీసుకొని దానిపైన తమలపాకు పెట్టండి. 1 స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు, గల్లులుప్పు, రాక్ సాల్ట్ పోసి నిమ్మకాయ 4 భాగాలుగా కోసి అందులో ఏంటంటే గనక చిటికెడు కుంకుమ, పసుపు చల్లి ఇదేంటంటే గనక రాత్రంతా పెట్టండి. అందుకే సాయంత్రం సంధ్యా సమయం శుక్ర అమావాస్య రోజు అంటే ఆ రోజు సాయంత్రం సంధ్యా సమయంలో చేసేసుకుని రాత్రంతా కూడా పెట్టి మరుసటి రోజు దాన్ని తీసి కవర్లో పోసి పడేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఇంటి పరంగా ఉండే గొడవలన్నీ కూడా అండి తగ్గుముఖం పడతాయి. ఇంట్లో ఏంటంటే కనుక పెద్దగా ఇబ్బందులు రాకుండా, బాధలు రాకుండా, గొడవలు జరగకుండా మీకు ఏంటంటే కనుక మంచి జరగటానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో చీటికి మాటికండి నువ్వెంత నేనెంత అన్నట్టు కొట్టుకోవడం, తిట్టుకోవడం, అది పిల్లల గొడవ పోయి పెద్దవారికి ఇది అవ్వటం, అలానే కాకుండా ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం, సుఖ సంతోషాలు కరవైపోవటం, ఇదంతా కూడా మనకు జరుగుతూ ఉంటుందన్నమాట. మీరు అనుకోవచ్చు 2 పరిహారాలు కూడా చేయొచ్చండి అంటే, ఒక మూట కట్టిన తర్వాత పరిహారం సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి. లేదు మేము 2 చేసుకోలేమంటే మీకు నచ్చిన పరిహారం ఏదైనా సరే చేయండి. అంటే మీ కష్టాలను బట్టి, మీ సమస్యలను బట్టి మీరు చేసుకోవచ్చు. ఆ
విధంగా కూడా మనకేంటంటే గనక ఫలితం వస్తుందండి. ఫలితం రాదని అనుకోకండి. తప్పనిసరిగా ఫలితం వస్తుంది. ఎప్పుడొస్తుంది అంటే గనక మన నమ్మకంతో చేసినప్పుడు మాత్రమే వస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట. అందుకే శుక్రమావాస్య రోజున ఖచ్చితంగా ఈ విధంగా ఏంటంటే గనక పాటించండి. పాటించేసి ఫలితం పొందండి. నిమ్మకాయ ఏంటంటే గనక అతీత శక్తివంతమైనది, చాలా పవర్‌ని కలిగి ఉంటుందనమాట. మన ఇంట్లో ఉండే కారాత్మక శక్తులు, నకారాత్మక శక్తులు అలానే కాకుండా అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి కదా! వాటన్నిటిని కూడా పోగొట్టడానికి ఈ యొక్క నిమ్మకాయ అనేది ఉపయోగపడుతుంది. అలానే మన ఇంటికి మంచివారు, చెడువారు వచ్చినప్పుడు కూడా మన ఇంట్లో ఏంటంటే గనక ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరి కళ్ళు ఎలా ఉంటాయో తెలియదు. ఎవరి అంటే మనసు ఎలా అంటే చెడు ఉద్దేశంతో ఉంటుందో మనకు తెలియదు కదా! కాబట్టి అలా కూడా కొన్ని సార్లు ఏంటంటే గనక చెడు జరిగే అవకాశం ఉంటుంది కదండీ! దాని నుంచి కూడా మనం తప్పించుకోవడానికి, దాని నుంచి కూడా మనం బయటపడటానికి ఏంటంటే ఈ పరిహారాలు మనకు సిద్ధిస్తాయన్నమాట. చాలా చాలా పవర్‌ఫుల్ పరిహారాలు, చాలా శక్తివంతమైన పరిహారాలు. వీటి ద్వారా మీకు 99% మేలు జరుగుతుంది. చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది. పరిపూర్ణ నమ్మకంతో చేసుకున్నప్పుడే ఏంటంటే గనక ఫలితాన్ని మీరు అధికంగా పొందుతారనమాట. ఈ పరిహారాలు చేసినట్టు ఎవరికీ చెప్పకండి. ఎవరికీ చెప్పకుండా చేసేసుకోండి. ఇక మీ జీవితంలో ఏంటంటే గనక ఉండే ఇబ్బందులన్నీ కూడా పోయి మీకు సకల శుభాలు చేకూరి మీ ఇల్లు మీకు అనుకూలించి అందరిలాగే లైఫ్లో మీరు అంటే చక్కగా ఏంటంటే గనక ఉండగలగటం, అన్ని ఇబ్బందులను పోగొట్టుకోగలగటం, అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవ్వటం, ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. 99% ఈ పరిహారాలు పనిచేస్తాయి. 1% ఎందుకు పనిచేయవండి మరి అని అంటే గనక మన ఇంటికి శని బాధలు ఉంటాయి, గ్రహ దోషాలు, అంటే సమస్యలు, ఎవరో ఏదో చేయించింది, ఎన్నో తరాల నుంచి ఉన్నది, అవన్నీ కూడా పోవాలంటే ఒక్క రోజుతో పని అవ్వదు కదండి. కొంచెం మెల్లిమెల్లిగా ఫలితం అనేది వస్తుందన్నమాట. ఒకటేసారి ఫలితం అయితే రాదు కదా. అదేవిధంగా ఏంటంటే కనుక మనకు మెల్లిమెల్లిగానే ఫలితం వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఇంకా ప్రయత్నించేసి రిజల్ట్ పొందండి. ఆ తర్వాత ఈరోజు మనకు అమావాస్య అంటే శుక్ర అమావాస్య 17వ తేదీ ఉంది కదా. అయితే మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా ఈరోజు ముఖ్యంగా నల్లటి వస్త్రాలు ధరించకండి. నలుపు దేనికి సంకేతం అండి? శనికి సంకేతం కదా. కాబట్టి నల్లటి వస్త్రాలు ఎందుకు ధరించడం? వాటి ద్వారా ఏంటంటే గనక చెడు జరుగుతుంది. మన పెద్దవారు చెప్తారు నల్లటి బట్టలు ధరించకూడదు. అలా ధరించడం వల్ల ఏంటంటే గనక మనము చాలా వరకు కూడా కష్టాల్లో పడతామని మన పెద్దవారు అంటే మన అమ్మమ్మలు కావచ్చు, తాతలు కావచ్చు, మన అమ్మలు కూడా కొంతమందికి బ్లాక్ అంటే అసలు ఇష్టమే ఉండదు. కానీ ఇప్పుడు ఏదో మనం మన పెద్దవారు చెప్పింది వింటామా ఏంటి? అయినా నలుపే ధరిస్తాం. కానీ ఆ నలుపు మన జీవితంలో తీరని కష్టాన్ని తెచ్చి పెడుతుంది. నలుపు చెడుకి సంకేతం అండి చెప్పాలంటే గనక ఒక రకంగా. అందుకే నల్లటివి కొంతమంది అయితే అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఏ వస్తువులను కొనరు, దుస్తువులను కొనరు. అలానే కాకుండా నలుపుని కొంచెం అంటే పక్కన పెడుతూ ఉంటారు. నలుపు వల్ల అంత చెడు జరుగుతుందా అండి అంటే కనుక ఏమీ లేదు. మన జీవితంలో శని విపరీతంగా పెరుగుతుంది అంతే అండి. కాబట్టి నలుపుకు కొంచెం దూరంగా ఉండండి. నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. ఈ రోజున ఏంటంటే కనుక శుక్రమావాస్య కూడా ఉంది కాబట్టి మనకేంటంటే శుక్రవారం ఉంది కదా. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఈరోజు నాన్ వెజ్ ఇంట్లో వండుకొని తినకూడదు. ఈ గోర్లు కత్తిరించడం కానీ, జుట్టు కత్తిరించుకోవటం కానీ, అలానే కాకుండా ఇంట్లో ఏడవటం కానీ, శాపనార్థాలు స్త్రీలు పెట్టడం కానీ ఇలాంటివి చెయ్యకూడదు. ఇలాంటివి చేసినా కానీ ఏంటంటే మన జీవితం అనేది చాలా వరకు కూడా కష్టాల బారిన పడిపోతుంది. కష్టాల్లో కూడుకుపోతాం. కష్టాల్లో ఏంటంటే కనుక మనము చాలా వరకు కూడా నష్టపోతామని చెప్పొచ్చు. కాబట్టి చెయ్యకండి. చెయ్యకుండా ఏంటంటే కనుక చక్కగండి ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటించుకుంటూ అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోండి. ఇంకా చాలు. మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు. మీ ఇల్లు మీకు అనుకూలిస్తుంది. మీరు ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తారు. అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు అన్ని దిక్కుల నుంచి కూడా ధనం ఆకర్షిస్తుంది. అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటారు. ఐశ్వర్యం ఉంటుంది, చక్కటి అభివృద్ధి ఉంటుంది. కానీ మెల్లిమెల్లిగా ఈ ఫలితాలన్నీ కూడా మీరు మీ జీవితంలో చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక పాటించండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే చెప్పాలంటే కనుక అమావాస్య రోజు మనం ఏంటంటే కనుక నాన్ వెజ్ తినకూడదు, వండుకోకూడదు. అలానే కాకరకాయ తినకండి. కాకరకాయ చేదు కాబట్టి జీవితం అంతా కూడా అండి చేదుమయంగా ఉంటుందన్నమాట. అందుకే కాకరకాయను అవాయిడ్ చేయండి. 2 పూటలు కూడా ఇంట్లో ఏంటంటే కనుక దీపారాధన చేయండి. ఉదయం దీపం పెట్టుకోండి, సాయంత్రం కూడా దీపం పెట్టండి. సంధ్యా సమయంలో దీపం ఏంటంటే కనుక దేవతలకు వెలుగునిస్తుందన్నమాట. అంటే ఉదయం పెట్టే దీపం ఇవ్వరా అంటే ఉదయం కూడా ఇస్తుందండి. కాకపోతే సంధ్యా సమయంలో పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఆ దీప కాంతి ఏంటంటే కనుక దైవానికి వెలిగిస్తుందన్నమాట. ఆ దీప కాంతిలో నుంచే దైవం ఏంటంటే ఇంట్లోకి ప్రవేశిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి 2 పూటల దీపం పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి తిరుగుండదు.